పార్టీకి తాజాగా 1,823.08 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీసు పంపించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది. అత్యధికంగా ఐటీ నిబంధనలు ఉల్లంఘించింది బీజేపీ అని, దానికి ఐటీ డిపార్ట్మెంట్ 4,600 కోట్లు జరిమానా విధించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసుపై కాంగ్రెస్ నాయకుల స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. లోక్సభ ఎన్నికల వేళ ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీపై కక్షగట్టిందని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాఖేన్ మండిపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ 1,823.08 కోట్లు చెల్లించాలని కొత్తగా డిమాండ్ నోటీసు పంపించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ మాఖేన్ ఐటీ శాఖతో పాటు బీజేపీపై భగ్గుమంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను దారుణంగా ఉల్లంఘించింది భారతీయ జనతా పార్టీ అని, ఆ పార్టీకి 4,600 కోట్లు నోటీసు పంపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తోందని మాకేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్తో కలిసి మాకేన్ శుక్రవారం నాడు బీజేపీపై మండిపడ్డారు. ఐటీ చట్టాలను బీజేపీ ఎలా ఉల్లంఘించిందో తాము విశ్లేషించామని, బీజేపీ వ్యవహరించిన విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపి బీజేపీకి ఎందుకు పంపలేదు అని ఐటీ శాఖను కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిలదీశారు. తమ విశ్లేషణలో భారతీయ జనతా పార్టీ ఆదాయ పన్ను చట్టంలోని అన్ని నిబంధనలను తుంగలో తొక్కిందని, దీనికి ఐటీ శాఖ బీజేపీకి 4,600 కోట్ల వరకు జరిమానా విధించాలని మాఖేన్ ఐటీ శాఖను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశపూర్వకంగానే ఐటీ శాఖ లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తోందన్నారు మాఖేన్. ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోందన్నారు. జైరాం రమేష్ మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ ద్వారా బీజేపీ 8,200 కోట్లు వసూలు చేసింది. షెల్ కంపెనీల నుంచి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ లాగా పెద్ద ఎత్తున లంచాలు తీసుకుందన్నారు. మరోపక్క బీజేపీ ట్యాక్స్ టెర్రరిజాన్ని పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఓ పద్ధతి ప్రకారం ఆర్థికంగా దెబ్బతీయాలనేదే బీజేపీ ఉద్దేశమని, బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదని తెగేసి చెప్పారు రమేష్. అయితే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులపై స్టే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ను కొట్టివేయాలని, తర్వాత ఐటీ శాఖ తాజాగా మరో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు పంపించింది. కాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసింది. ఏకంగా బ్యాంక్ ఖాతా నుంచి 135 కోట్లు ఐటీ శాఖ విత్డ్రా చేసింది. దీనిపై సోనియా, రాహుల్, ఖర్గేలు బీజేపీపై మండిపడ్డాయి. తమను ఆర్థికంగా దెబ్బతీయాలనేదే మోదీ షాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చేతిలో చిల్లి గవ్వలేదు. నాయకులను ఇతర ప్రాంతాలకు పంపాలంటే విమాన టికెట్లకు డబ్బు లేదు. తమ బ్యాంకు ఖాతాలను ఉద్దేశపూర్వకంగానే స్తంభింపజేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కార్యాలయం నడపడానికి సొమ్ము లేవని అజయ్ మాఖేన్ ఇటీవలే అన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ శాఖ ఎన్ని నోటీసులు పంపుతుందో అని ఆందోళన చెందుతోంది కాంగ్రెస్ పార్టీ.